వెల్కమ్ టు మెగా9 టీవీ. 4 దశాబ్దాలకు పైగా తెలుగు చిత్ర పరిశ్రమలో అలుపెరగని కృషి, అంకిత భావంతో అంచెలంచెలుగా ఎదిగిన మహోన్నత వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి. సినిమా రంగంలో శిఖర స్థాయికి చేరుకోవడమే కాదు, కష్టాన్ని నమ్ముకొని నిజాయితీగా శ్రమిస్తే ఏదైనా సాధించవచ్చని ఆయన నిరూపించారు. తరతరాలకు స్ఫూర్తిగా నిలిచిన వ్యక్తిత్వం ఆయనది. తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఇంటికి ఒక పెద్ద కొడుకుగా, తన సినిమాలతో ప్రతి కుటుంబంలో ఒక సభ్యుడిగా చిరంజీవి నిలిచిపోయారు. 80ల 90ల కాలంలో సినిమా అంటే చిరంజీవి, హీరో అంటే చిరంజీవి అనేంతగా ఆయన ప్రభంజనం సృష్టించారు. అప్పట్లో చిరంజీవి ఏదైనా చేయగలడు అనే స్థాయికి ఆయన క్రేజ్ వెళ్ళింది. అప్పటి నుండి ఇప్పటి జనరేషన్ జెడ్ వరకు కూడా ఈ క్రేజ్ చిరంజీవికే చెల్లింది. కేవలం సినిమాల్లోనే కాదు, సామాజిక సేవలను తన వంతుగా నిలిచిన వ్యక్తి చిరంజీవి. తనను అభిమానించే లక్షలాది మందిని కూడా సమాజ సేవ వైపు నడిపించిన స్ఫూర్తి ప్రదాత చిరంజీవి. ఆయన బర్త్డే సందర్భంగా ఆయన సాధించిన అసామాన్య విజయాలను ఒకసారి గుర్తు చేసుకుందాం. పోరాడే వయసు నుంచి పోరాడడం నా లైఫ్ స్టైల్. చిరంజీవి అసలు పేరు కొణిదెల శివశంకర వరప్రసాద్. ఆగస్టు 22, 1955న పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో ఆయన జన్మించారు. చిరంజీవి తన బాల్యాన్ని మొగల్తూరులో గడిపినప్పటికీ ఆయన తండ్రి తరచుగా బదిలీ కావడంతో గుంటూరు, నెల్లూరు, ఒంగోలు వంటి అనేక ప్రాంతాల్లో విద్యను అభ్యసించారు. ఈ అనుభవాలు ఆయనకు వివిధ సంస్కృతులపై అవగాహన కల్పించాయి. నరసాపురం వైఎన్ కళాశాల నుండి కామర్స్లో డిగ్రీ పూర్తి చేశారు. 1970ల చివరిలో తెలుగు సినిమా పరిశ్రమ మద్రాసు నుండి హైదరాబాద్కు తరలిపోతున్న సమయంలో ఆయన ప్రయాణం ప్రారంభమైంది. ఆ కాలంలో తెలుగు సినీ పరిశ్రమ కొత్త తారల కోసం ఎదురు చూస్తున్న తరుణంలో చిరంజీవి రాక ఒక నవశకానికి నాంది పలికింది. తెలుగు చిత్ర పరిశ్రమకు ఒక నటుడిగా, డాన్సర్గా, నిర్మాతగా, మాజీ రాజకీయ నాయకుడిగా, సామాజిక కార్యకర్తగా ఆయన అందించిన సేవలు అపారం. ఆయన తన 4 దశాబ్దాల కెరీర్లో 150కి పైగా చిత్రాల్లో నటించారు. భారతీయ సినిమా చరిత్రలోనే అత్యంత విజయవంతమైన, ప్రభావవంతమైన నటులలో ఒకరిగా చిరంజీవి నిలిచారు. చిరంజీవి తన నటనా జీవితాన్ని 1978లో పునాది రాళ్లు చిత్రంతో ప్రారంభించారు. అయితే ఆయనకు తొలి విడుదలైన చిత్రం మాత్రం ప్రాణం ఖరీదు. ఆ తర్వాత ఎన్నో చిత్రాల్లో వైవిధ్యమైన పాత్రలు పోషించి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. తొలినాళ్లలో ఆయన కొన్ని చిత్రాల్లో విలన్ పాత్రలను కూడా పోషించారు. ఇది ఆయన నటనలోని వైవిధ్యాన్ని సూచిస్తుంది. 1979లో 8 చిత్రాలలో, 1980లో 14 చిత్రాలలో, 1983లో మళ్లీ 14 చిత్రాలలో నటించి తన నిరంతర కృషిని నిరూపించుకున్నారు. ఎన్నో ప్రయోగాలు చేశారు, కొత్త ట్రెండ్లు సృష్టించారు. యాక్షన్, కామెడీ, సెంటిమెంట్, ఇలా ఏ పాత్ర అయినా చిరంజీవి తనదైన శైలిలో అద్భుతంగా పండించగలరని నిరూపించుకున్నారు. ఆయన డాన్సులు, ఫైట్స్ యువతకు ఒక స్ఫూర్తిగా నిలిచాయి. ఇవన్నీ తెలుగు సినిమాకు కొత్త దిశను చూపించాయి. ఎన్నో బాక్సాఫీస్ రికార్డులను సృష్టించారు, ఎన్నో అంచనాలను అధిగమించారు. చిరంజీవి ప్రాణం ఖరీదు చిత్రంలో ఒక గ్రామ యువకుడి పాత్రలో నటించి తన సహజ నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. ఆ తర్వాత మొగుడు కావాలి, ఇది కథ కాదు, పున్నమి నాగు వంటి చిత్రాలలో తనకంటూ ఒక స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు. 1980ల ప్రారంభంలో ఆయన యాక్షన్ హీరోగా అవతరించారు. ఖైదీ చిత్రం ఆయన కెరీర్లో ఒక మైలురాయిగా నిలిచింది. ఈ చిత్రం తెలుగు సినిమా బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసింది. విజేత, పసివాడి ప్రాణం, అడవి దొంగ, గ్యాంగ్ లీడర్ వంటి చిత్రాలతో ఆయన స్టార్డమ్ తారాస్థాయికి చేరింది. ఆయన నృత్యాలు, ఫైట్స్, డైలాగు డెలివరీ అప్పట్లో యువతను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఆయన సినిమాల్లో సామాజిక సమస్యలను ప్రస్తావించడం, వినోదంతో పాటు సందేశాన్ని అందించడం ఒక ప్రత్యేకత. రుద్రవీణ, ఆపద్బాంధవుడు వంటి చిత్రాలు ఆయన నటనా ప్రతిభకు నిదర్శనం. స్వయం కృషి చిత్రం మాస్కో ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్లో ప్రదర్శించబడింది. ఇది తెలుగు సినిమాకు అంతర్జాతీయంగా గుర్తింపును తెచ్చింది. చంటబ్బాయ్, జగదేక వీరుడు, అతిలోక సుందరి వంటి చిత్రాలతో హాస్యాన్ని, ఫాంటసీని కూడా అద్భుతంగా పండించారు. 1980లో 1990లలో తెలుగు సినిమా బాక్సాఫీస్లో చిరంజీవి ఏకఛత్రాధిపత్యంగా ఏలారు. ఆయన చిత్రాలు 100 రోజులు, అంతకంటే ఎక్కువ రోజులు ఆడి రికార్డులు సృష్టించాయి. అప్పట్లో చిరంజీవి సినిమా వస్తుందంటే థియేటర్ల వద్ద పండుగ వాతావరణం ఉండేది.
సినిమా కుటుంబం నేపథ్యం లేకుండా స్వయం కృషితో ఎదిగిన చిరంజీవి ప్రయాణం ఎందరికో ఆదర్శం. ఆయన సినీ రంగ ప్రవేశానికి ముందు ఎన్నో కష్టాలను, అవమానాలను ఎదుర్కొన్నారు. కానీ ఆయన ఆత్మవిశ్వాసం, పట్టుదల ఏనాడు తగ్గలేదు. చిన్న చిన్న పాత్రలతో తన ప్రస్థానాన్ని ప్రారంభించి క్రమంగా తన నటనతో, డ్యాన్స్తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. సినీ పరిశ్రమలో నిలదొక్కుకోవడానికి ఆయన ఎదుర్కొన్న సవాళ్లు అసాధారణమైనవి. ఇన్నేళ్ల నటనా జీవితంలో చిరంజీవి ఎన్నో పురస్కారాలు అందుకున్నారు. పద్మ పురస్కారాల నుండి అనేక ఫిలిం అవార్డుల వరకు ఎన్నో ఆయన ఖాతాలు ఉన్నాయి. సినీ రంగంలోనే కాదు, నిజ జీవితంలోనూ ఆయన ఒక విజేతగా నిలిచారు. సేవా కార్యక్రమాలతో ఎందరో ఆపదలు ఉన్నవారికి ఆపద్బాంధవుడిగా నిలుస్తున్నారు. తెలుగు సినిమా ఉన్నంత వరకు చిరంజీవే. ఇంతమంది తరాలకు స్ఫూర్తిగా నిలిచి వారి విజయాల్లో పరోక్ష పాత్ర పోషించిన హీరో తెలుగులో లేరంటే అతిశయోక్తి కాదేమో. ప్రతి తెలుగు ఇంట్లో ఒకటిగా నిలిచిన చిరంజీవి ఆయన పుట్టినరోజు సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అభిమానుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన చిరంజీవి ముందు ముందు కూడా మరింత అందరినీ ఎంటర్టైన్ చేస్తూ చిరంజీవిగా వర్ధిల్లాలని కోరుకుంటున్నారు. ఆయన అందుకున్న పురస్కారాలలో 10 ఫిలింఫేర్ అవార్డులు, 4 నంది అవార్డులు, 1 రఘుపతి వెంకయ్యనాయుడు అవార్డు ఉన్నాయి. వీటిలో ఉత్తమ నటుడిగా 10 సార్లు ఫిలింఫేర్ అవార్డులను గెలుచుకున్నారు. ఆయన తొలి ఫిలింఫేర్ అవార్డు 1982లో వచ్చిన శుభలేఖ చిత్రానికి లభించింది. ఈ చిత్రం కట్నం సమస్యను చర్చించి సామాజిక ప్రాముఖ్యతను చాటింది. తెలుగు సినిమా చరిత్రలో ఎంతో మంది నటులు వచ్చారు, కానీ చిరంజీవి సాధించిన విజయాలు, ఆయన ప్రభావం అరుదైనవి. ఆయన సినిమాల ద్వారా కేవలం వినోదాన్నే కాకుండా సామాజిక సందేశాలను కూడా అందించారు. ఇది ఆయనను ఇతర నటుల నుండి వేరు చేసింది. చిరంజీవికి 2006లో భారత ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారంతో సత్కరించింది. భారతీయ సినిమాకు ఆయన చేసిన విశేష కృషికి గాను 2024లో దేశంలో 2వ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మ విభూషణ్తో గౌరవించారు. ఇది కేవలం ఆయన నటనకు మాత్రమే కాదు, తెలుగు సినిమాను ప్రపంచ స్థాయిలో నిలబెట్టినందుకు లభించిన గుర్తింపు. అదే 2024లో భారతీయ చిత్ర పరిశ్రమలో అత్యధిక చిత్రాలలో నర్తించిన నటుడిగా గిన్నిస్ వరల్డ్ రికార్డును కూడా ఆయన అందుకున్నారు. ఇది ఆయన కృషికి, అంకిత భావానికి దక్కిన మరో గౌరవం. పద్మభూషణ్, పద్మ విభూషణ్ వంటి అత్యున్నత పౌర పురస్కారాలు చిరంజీవి కళాసేవకు దక్కిన అరుదైన గౌరవాలు. తెలుగు రాష్ట్రాల నుండి ఈ పురస్కారాలను అందుకున్న కొద్ది మంది ప్రముఖులలో ఆయన ఒకరు. ఈ గౌరవాలు తెలుగు సినీ పరిశ్రమకు దక్కిన గుర్తింపుగా కూడా చెప్పుకోవాలి. 2024లో పద్మవిభూషణ్ పురస్కారం ప్రకటించినప్పుడు దేశవ్యాప్తంగా, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లోని అభిమానులు, సినీ ప్రముఖులు ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఇది ఆయన 4 దశాబ్దాల సుదీర్ఘ సినీ ప్రస్థానానికి, ఆయన ప్రజాదరణకు నిదర్శనం. CNN IBN 2013లో ఆయన భారతీయ సినిమా రూపురేఖలను మార్చిన వ్యక్తులలో ఒకరిగా గుర్తించింది. చిరంజీవి రాజకీయ ప్రవేశం 2008లో ప్రజారాజ్యం పార్టీ స్థాపనతో జరిగింది. ఆగస్టు 26, 2008న ఆయన ఆ పార్టీని స్థాపించారు. 2009 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో తిరుపతి నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచారు. మే 16, 2009 నుండి ఫిబ్రవరి 6, 2011 వరకు ఎమ్మెల్యేగా కొనసాగారు. ఆ తర్వాత 2011 ఫిబ్రవరి 6న ఆయన పార్టీ భారత జాతీయ కాంగ్రెస్లో విలీనమైంది. 2011 ఆగస్టు 20న ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2012 ఏప్రిల్ 3 నుండి 2018 ఏప్రిల్ 2 వరకు ఆంధ్రప్రదేశ్ నుండి రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు. అక్టోబర్ 27, 2012 నుండి మే 26, 2014 వరకు కేంద్ర పర్యాటక శాఖ సహాయ మంత్రిగా కూడా సేవలు అందించారు. అయితే 2014 తర్వాత ఆయన క్రియాశీల రాజకీయాల నుండి దూరంగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన ఏ రాజకీయ పార్టీలోనూ క్రియాశీలకంగా లేరు. తనకు విశేష ఖ్యాతిని అందించిన కళారంగంలో కొనసాగుతూ ముందుకు సాగుతున్నారు. చిరంజీవి కేవలం ఒక నటుడుగానే కాకుండా తన సామాజిక సేవతో కూడా ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారు. 1998లో చిరంజీవి ఐ అండ్ బ్లడ్ బ్యాంకును స్థాపించారు. ఇది దేశంలోనే అతిపెద్ద, లాభాపేక్ష లేని రక్త, కంటి బ్యాంకులలో ఒకటిగా నిలిచింది. ఈ ట్రస్ట్ ద్వారా లక్షలాది మంది ప్రజలు లబ్ధి పొందారు. మరీ ముఖ్యంగా మార్చి 2026లో గద్దర్ తెలంగాణ ఫిలిం అవార్డ్స్లో ఆయనకు NTR నేషనల్ ఫిలిం అవార్డు లభించింది. ఆ అవార్డుతో పాటు వచ్చిన 10 లక్షల రూపాయల నగదు బహుమతిని ఆయన వివిధ స్వచ్ఛంద సంస్థలకు విరాళంగా ఇచ్చారు. ఇది ఆయన గొప్ప మనసును, సమాజ సేవ పట్ల ఆయనకున్న నిబద్ధతను తెలియజేస్తుంది. చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ కేవలం రక్తదానం, నేత్రదాన శిబిరాలు నిర్వహించడమే కాకుండా ఎన్నో వైద్య శిబిరాలను, అనాథల పోషణ కార్యక్రమాలను చేపట్టింది. ఈ ట్రస్ట్ ఏర్పాటు వెనుక చిరంజీవి వ్యక్తిగత అనుభవాలు, సమాజం పట్ల ఉన్న బాధ్యత భావమే కారణం.
2008 నాటికి ట్రస్ట్ ద్వారా 80,000 మందికి పైగా రక్తదానం చేయబడింది మరియు 20,000 మందికి పైగా కంటి ఆపరేషన్లు చేయబడ్డాయి. ఈ ట్రస్ట్ ఏర్పాటు ఇతర సినీ ప్రముఖులకు కూడా సామాజిక సేవ చేయడానికి స్ఫూర్తినిచ్చింది. ఆయన అభిమాన సంఘాలను సామాజిక సేవ వైపు మళ్లించడంలో కీలక పాత్ర పోషించారు. దీనివల్ల లక్షలాది మంది అభిమానులు రక్తదానం, ఇతర సేవా కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటున్నారు. ఇది కేవలం ఒక సెలబ్రిటీ చేసే సేవ మాత్రమే కాదు, సామాజిక స్పృహను పెంపొందించే ఒక ఉద్యమంగా మారింది. కోవిడ్-19 మహమ్మారి సమయంలో కూడా చిరంజీవి ఆక్సిజన్ బ్యాంకులను ఏర్పాటుకు కృషి చేశారు. ఎందరో ప్రాణాలను కూడా కాపాడారు. చిరంజీవి సినీ ప్రస్థానంలో ఎన్నో విజయాలు, కొన్ని పరాజయాలు ఉన్నాయి. కానీ ఆయన ఏనాడు వెనకడుగు వేయలేదు. ప్రతి పరాజయాన్ని ఒక పాఠంగా తీసుకొని మరింత పట్టుదలతో ముందుకు సాగారు. ఆయన పనితీరు, ఆయన అంకిత భావం, ఆయన వృత్తి పట్ల ఆయనకున్న గౌరవం నేటి తరం నటీనటులకు ఒక మార్గదర్శకం. ఆయన కేవలం ఒక నటుడు మాత్రమే కాదు, ఒక నిర్మాతగా, ఒక సామాజిక కార్యకర్తగా, ఒక మాజీ రాజకీయ నాయకుడిగా ఇలా అనేక రంగాల్లో తనదైన ముద్ర వేశారు. సినీ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం చిరంజీవి మార్కెట్ విలువను, ప్రేక్షకులను థియేటర్లకు రప్పించే శక్తిని గణనీయంగా పెంచారు. ఆయన స్టార్డమ్ తెలుగు సినీ పరిశ్రమకు ఒక కొత్త వాణిజ్య కోణాన్ని పరిచయం చేసింది. ఆయన చిత్రాల విడుదల సమయంలో థియేటర్ల వద్ద అభిమానుల సందడి, కలెక్షన్లలో కొత్త రికార్డులు సృష్టించబడడం ఆర్థికంగా పరిశ్రమకు చాలా లాభదాయకంగా ఉండేవి. ఇంద్ర, ఠాగూర్ వంటి చిత్రాలు విడుదలైన రోజుల్లోనే కోట్లలో వసూలు చేసి బాక్సాఫీస్ వద్ద సరికొత్త ట్రెండ్ను సృష్టించాయి. ఘరానా మొగుడు తెలుగు చిత్ర పరిశ్రమలో 10 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసిన మొదటి చిత్రం. ఆ సమయంలో చిరంజీవి భారతదేశంలో అత్యధిక పారితోషికం తీసుకునే నటులలో ఒకరిగా నిలిచారు. ఇది నిర్మాతలకు, పంపిణీదారులకు, థియేటర్ యాజమానులకు గణనీయమైన ఆర్థిక లబ్ధిని చేకూర్చింది. చిరంజీవి ప్రభావాన్ని కేవలం తెలుగు రాష్ట్రాలకే పరిమితం చేయలేం. ఆయన చిత్రాలు భారతదేశ వ్యాప్తంగానే కాదు, ప్రపంచంలోని అనేక దేశాల్లో ఉన్న తెలుగు ప్రేక్షకులను అలరించాయి. ఆయనకు అంతర్జాతీయ స్థాయిలో అభిమానులు ఉన్నారు. ఆయన సినిమాలు, ఆయన నటన ఎంతో మందికి స్ఫూర్తినిచ్చాయి. సినీ రంగంలోకి రావాలనుకుని ఎంతో మంది యువతకు చిరంజీవి ఒక ఆదర్శం. ఆయన స్టైలు, ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ ఎప్పటికీ ప్రత్యేకమే. విదేశాల్లో నివసిస్తున్న తెలుగు ప్రవాసుల మధ్య చిరంజీవికి ఉన్న క్రేజ్ అపారం. అమెరికా, యూరోప్, ఆస్ట్రేలియా, గల్ఫ్ దేశాలలో ఆయన చిత్రాలు పెద్ద ఎత్తున విడుదలవుతాయి. విదేశీ బాక్సాఫీస్ వద్ద కూడా ఆయన చిత్రాలు గణనీయమైన వసూళ్లను సాధిస్తాయి. ప్రవాసులు తమ అభిమాన హీరో చిత్రాన్ని చూడటానికి ప్రత్యేక షోలు, ప్రదర్శనలు ఏర్పాటు చేసుకుంటారు. ఈ అంతర్జాతీయ ఆదరణ తెలుగు సినిమా ప్రపంచవ్యాప్తంగా విస్తరించడానికి దోహదపడింది. 1987లో ఆస్కార్ అవార్డులకు ఆహ్వానించబడిన మొదటి దక్షిణాది నటుడు చిరంజీవి. చిరంజీవి నటన పాఠశాల, యాక్టింగ్ స్కూల్ ద్వారా ఎందరో యువ నటీనటులు శిక్షణ పొంది సినీ రంగంలోకి అడుగుపెట్టారు. ఇది తెలుగు సినీ పరిశ్రమకు కొత్త ప్రతిభను అందించింది. ప్రస్తుతం చిరంజీవి తన సినిమా కెరీర్ పైనే పూర్తి దృష్టి సారించారు. అభిమానులను అలరించడానికి కొత్త కొత్త కథలను ఎంచుకుంటున్నారు. ఇటీవలి కాలంలో ఆయన నటించిన చిత్రాలు మంచి విజయాన్ని సాధించాయి. తన వయసును లెక్క చేయకుండా యువ నటులతో పోటీ పడుతూ అదే ఉత్సాహంతో నటిస్తున్నారు. ఆయన నటన, ప్రతిభ, ఆయన ఎనర్జీ ఇప్పటికీ ఏమాత్రం తగ్గలేదు. ఇది ఆయన పట్ల ఉన్న అభిమానానికి, ఆయన పని పట్ల ఉన్న ప్రేమకు నిదర్శనం. తెలుగు సినిమాకు ఆయన అందించిన సేవలు వెలకట్టలేనివి. భవిష్యత్తులో కూడా ఆయన తెలుగు చిత్ర పరిశ్రమకు ఇలాంటి గొప్ప సేవలు అందిస్తూనే ఉంటారని అభిమానులు ఆశిస్తున్నారు. రాజకీయాల నుండి దూరమైన తర్వాత చిరంజీవి తన రెండవ ఇన్నింగ్స్ను 2017లో ఖైదీ నెంబర్ 150 చిత్రంతో ప్రారంభించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించి ఆయన రీ ఎంట్రీకి ఘన స్వాగతం పలికింది. ఆ తర్వాత సైరా నరసింహారెడ్డి వంటి చారిత్రక చిత్రంలో నటించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. ఇటీవలి కాలంలో వాల్తేరు వీరయ్య వంటి చిత్రాలు భారీ విజయాలను సాధించి చిరంజీవి స్టార్డమ్ను మరోసారి నిరూపించాయి. వాల్తేరు వీరయ్య 230 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసి చిరంజీవి కెరీర్లో అత్యధిక వసూలు సాధించిన చిత్రంగా నిలిచింది. ఆ తర్వాత ఈ సంవత్సరం సంక్రాంతి కానుకగా వచ్చిన మనశంకర వరప్రసాద్ గారు తెలుగులో 300 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టిన ప్రాంతీయ చిత్రంగా నిలిచి మెగాస్టార్ స్టామినాని ఏంటో తెలియజెప్పింది. చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా అభిమానులు దేశవ్యాప్తంగా, విదేశాల్లోనూ వేడుకలు నిర్వహిస్తున్నారు. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ, రక్తదాన శిబిరాలు నిర్వహిస్తూ, అన్నదాన కార్యక్రమాలు చేపడుతూ తమ అభిమాన హీరో పట్ల తనకున్న ప్రేమను చాటుకుంటున్నారు. ఇది కేవలం ఒక నటుడికి ఉన్న అభిమానం కాదు, ఒక వ్యక్తిగా చిరంజీవి సమాజంపై చూపిన ప్రభావం. ఆయన స్ఫూర్తితో ఎందరో మంచి పనులు చేస్తున్నారు. ఇది ఆయన వ్యక్తిత్వానికి, ఆయన నిజాయితీకి నిదర్శనం. చిరంజీవి కేవలం ఒక స్టార్డమ్ ఐకాన్ మాత్రమే కాదు,
ఆయన ఒక తరం కలలను ఆశలను నెరవేర్చిన వ్యక్తి. కత్తి మీద సాము లాంటి సినీ ప్రస్థానంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొని తనకంటూ ఒక సామ్రాజ్యాన్ని సృష్టించుకున్నారు. ఆయన జీవితం, ఆయన ప్రయాణం ఎందరికో ఆదర్శం. రాజకీయాల నుండి దూరంగా ఉన్న ఆయన సామాజిక సేవ మాత్రం కొనసాగుతూనే ఉంది. ఎందరికో ఆపద్ బాంధవుడిగా నిలిచి చిరంజీవిగా ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయారు. భవిష్యత్తులో కూడా ఆయన మరిన్ని అద్భుతమైన చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తూనే ఉంటారని ఆశిద్దాం. ఇది నిజంగా ఒక గొప్ప వ్యక్తిత్వం, ఒక అద్భుతమైన ప్రయాణం. ఆయన వారసత్వం కేవలం సినీ రంగంలోనే కాదు, సామాజిక సేవ, మానవతా దృక్పథం ద్వారా కూడా నిలిచి ఉంటుంది. తెలుగు సమాజంలో ఆయన ఒక నిత్య స్ఫూర్తిగా, మార్గదర్శకుడిగా ఎప్పటికీ పూజించబడతారు. ఈ మహోన్నత వ్యక్తి చిరంజీవిగా అందరి గుండెల్లో నిలిచి ఉండాలని కోరుకుంటున్నాం.